సంప్రదాయాలకు కానీ హిందూ దీనికి కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఏమి అడ్డంకులు పెట్టలేదు, అనవసరమైనటువంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఇతను అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చాలా కామెంట్స్ కూడా చేసి వివాదానికి కేంద్ర బిందువు అయిన సనాతనం మీద వాటన్నిటి అనవసరమైన కామెంట్స్ అవన్నీ కూడా. సో ఆ విధంగా చాలా మంది మనోభావాల్ని దెబ్బతీశాడు. సో ఇది ఇక్కడ చెప్పుకోవాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ బీజేపీలో కనుక ఈ ఎన్డీఏ కూటమిలో కనుక చేరినట్టయితే వాళ్ళకి అక్కడ స్థానికంగా వాళ్ళ రాబోయే ఎన్నికల్లో వాళ్ళ అస్తిత్వం ఎలా ఉంటుంది, అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనేది ఒక అంశం అయితే, ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటిది చాలా మందికి సిపిఐ సిపిఎం విసికే అని చెప్పుకుంటున్నారు. వాట్ ఈజ్ విసికే అనేది తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మన బయట ఉండేటువంటి రాష్ట్రాల్లో ఈ విసికే పార్టీ గురించి కూడా చాలా మనం కొంత బ్రీఫ్ గా డిస్కస్ చేయాలి. రెండే సీట్లు చాలా కీలకమైనటువంటి సీట్లే కావచ్చు. కానీ అసలు ఎవరు ఈ విసికే నాయకుడు అని అంటే, తిరుమావళన్ ఈ విసికే నాయకుడు తమిళ రాజకీయాల్లో చెప్పుకోవాలంటే అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరిగా మారినటువంటి వ్యక్తిగా చెప్పాలి ఈయన్ని, ఈ విసికే పార్టీకి సంబంధించి. ఎందుకంటే ఆ పార్టీకి కొన్ని సెగ్మెంట్స్లో చాలా బలం ఉంది. ముఖ్యంగా వాళ్ళ ఇదేంటంటే సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, దళితులకు భూములు, హక్కులు, పోలీసు సంస్కరణలు, అట్టడుగు వర్గాల వైపు నిలబడే వాళ్ళని, ఇలా ఒక ఇదేంటంటే వాళ్ళది ఒక ద్రవిడ కల్చర్తో పాటు సోషల్ జస్టిస్, రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి వాటిని ప్రధానంగా వాళ్ళ యొక్క గొంతు వినిపించినటువంటి పార్టీ ఈ విసికే పార్టీ. అందుకని వాళ్ళకి ఇక్కడ 2 సీట్లు ఉన్నాయి. లోక్సభలో కూడా వాళ్ళ అగ్రనాయకులు ఇద్దరు కూడా వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ వాళ్ళ పాత్ర కూడా చాలా కీలకంగానే మారింది. అందుకని ఆ భావజాలం ప్రకారంగానే వాళ్ళిద్దరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో బహుశా మల్లికార్జున ఖర్గే సక్సెస్ అయ్యాడు. నిజానికి ఏంటంటే స్టాలిన్ని పెద్దన్న అన్నట్టుగా చూసేవాడు, వాళ్ళు అంత క్లోజ్ గానే ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ రాజకీయం మొత్తం కూడా తెర వెనకుండి నడిపిస్తున్నది బీజేపీ అనేటువంటి భావన ఇటు కమ్యూనిస్టులకిను అటు విసికే పార్టీకి వాళ్ళని వీటితో సహా కొన్ని ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మల్లికార్జున ఖర్గే. దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. అందుకని చెప్పని ఏంటంటే వాళ్ళ యొక్క నిర్ణయాలు మార్చుకొని మద్దతు ఇచ్చారు. కాకపోతే కమ్యూనిస్టులు ఇక్కడ రాజా వీళ్ళంతా ఆ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా తూర్పారు పడుతూనే వీళ్ళు కక్కుర్తిపడి మంత్రి పదవుల కోసం 2 సీట్లు అంటే ఆఫర్ వచ్చింది విజయ్ నుంచి, సిపిఐకి ఒకటిస్తాం, సిపిఎంకి ఒకటిస్తాము, విసికేకి ఒకటిస్తామని చెప్పి అన్నా కూడా వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఇన్స్టెంట్ గా మాకు మంత్రి పదవులు అక్కర్లేదు, మేము సపోర్ట్ చేస్తాం, కొన్ని ఇష్యూ బేస్డ్గా ఏదన్నా ఇదైతే మేము డిఫర్ అవుతామని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఇది ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్. సో అయితే ఇక్కడ విజయ్ మరి మరో ఎంజీఆర్ అవుతాడా అనేది ఆల్రెడీ అక్కడ తమిళనాడులో, ఎందుకంటే ఎంజీఆర్ మోడల్లోనే పరిపాలన సాగుతుందా, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒక మాసెస్కి దగ్గరగా ఉంటాడా, ఆ సినిమా ప్రజాదరణ అలాంటిది అన్నిటికీ కూడా ఉంటే డెఫినెట్గా అతను ఒక లీడర్గా మళ్ళీ డెమిగాడ్ అవుతాడు. కానీ అట్లా కాకుండా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఆర్థిక పరిస్థితులు కూడా మనం అంతకుముందు కూడా డిస్కస్ చేసాం. తమిళనాడు ఇది కూడా అంత ఈయన ఇచ్చినటువంటి హామీలను ఫుల్ఫిల్ చేయాలంటే చాలా ఆర్థికంగా కావాలి. చూస్తేనేమో మరి సెంటర్ సపోర్ట్ ఉందా అంటే లేదని ఇప్పుడే అర్థమైపోతుంది. సెంటర్ సపోర్ట్ లేదు. సెంటర్ సపోర్ట్ అంత నిజానికి అక్కడ ఏంటంటే తమిళనాడులో చాలా గమ్మత్తు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా సెంటర్ తో మాత్రం వీళ్ళు చాలా ఇదిగా ఉంటారు, కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసి వాళ్ళ స్టేట్కి కావాల్సిన హక్కులన్నీ కూడా వాళ్ళు రాబట్టుకుంటారు. మరి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం విజయ్కి తమిళనాడులో ఉండేటువంటి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇతరత్ర కానీ వాటన్నిటికీ అప్పట్లాగే సపోర్ట్ ఇస్తుందా, కాదన్నట్లయితే ఇంకా ఈ పార్టీ ఇలాంటి గేమ్స్ అనేటువంటి ఇంకా ప్లే చేస్తూ ఉంటారా? సో నెక్స్ట్ ఫ్రిక్షన్, అంతకుముందు మనం డిస్కస్ చేస్తాం, తమిళనాడులో ఏ గవర్నర్ వచ్చినా ఇటీవల కాలంలో మొత్తం కూడా ఇద్దరికి ఒక రకమైనటువంటి ఫ్రిక్షన్ నడుస్తూ ఉంది. సో అదే రకమైనటువంటి ఫ్రిక్షన్ మళ్ళీ నడుస్తుందా? కాదు అన్నట్లయితే వాళ్ళు ఒక కార్డియల్ రిలేషన్షిప్ లోనే ఉంటారా? ఫ్రిక్షన్ అయితే స్టార్ట్ అయింది మరి బిగినింగ్ లోనే. అదే అది అక్కడతో క్లాసిఫై అయిపోతే ఇబ్బంది లేదు. కానీ
అది కంటిన్యూ అయింది అని అంటే మాత్రం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఓవరాల్ గా ఇది ఒక ఉత్కంఠభరితమైనటువంటి రకరకాల మలుపులు మెరుపులు వీటన్నిటి మధ్య సాగింది. సో చూద్దాం రేపు ప్రమాణ స్వీకారం తర్వాత తమిళ రాజకీయాలు ఎలా ఉంటాయి. చిన్న క్వశ్చన్ ఏంటంటే ఈ రజనీకాంత్ గారి మ్యాటర్ ఒకటి చర్చలోకి వచ్చిందండి. ఆయన స్టాలిన్ కలిసిన తర్వాత రకరకాల కామెంట్స్ వచ్చాయి. తర్వాత ఇంకో కామెంట్ ఏంటంటే గవర్నర్ తీరును అందరూ తప్పు పెట్టారు, ఇంక్లూడింగ్ బీజేపీ నాయకురాలైనటువంటి ఖుష్బు కూడా ఇవ్వాల్సింది విజయ్కి ఇవ్వాలి ప్రభుత్వం అంటే అక్కడ స్టార్ ఫ్రాటర్నిటీ అనేది చూడాలి. తమిళనాడులో ఏమైందంటే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రకాష్ రాజు కానీ కమల్ హాసన్ కానీ ఇంకొక యంగ్స్టర్ ఉంటాడు టాల్ గా, అతని పేరు ఏదో ఉంది, అతను గాని మొత్తం దాదాపు అందరూ ఈ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా తలా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అక్కడ తమ కో స్టార్ సీఎం అవుతున్నాడు అనేటువంటి దీంతో రజనీకాంత్ తప్పు పట్టలేదు, గవర్నర్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేయలేదు ఆయన అనేటువంటిది ఒక రజనీకాంత్ ఏంటంటే దాదాపుగా బీజేపీకి ఇండైరెక్ట్ గా సాన్నిహిత్యంతో ఉన్నటువంటి వ్యక్తి. నేను ఇక్కడేమో నాకు మంచి ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు అంటుంటాడు ఆయన, అందుకని ఆ గ్యాప్ ఏదో ఉన్నట్టుంది. బట్ ఎక్సెప్ట్ రజనీకాంత్ కూడా ఆయన గ్రీట్ చేశాడు వచ్చి, అదే డే బిఫోర్ ఎస్టర్డే ఎప్పుడో రజనీకాంత్ కూడా గ్రీట్ చేశాడు. కాకపోతే సపోర్ట్ చేయటంలో మాత్రం ఏంటంటే ఇటు ఈ శిబిరంలోనే ఉన్నట్టుగా వచ్చాయి. అది కూడా మనకి స్పష్టంగా ఎక్కడ ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అట్లా ఏం లేదు, కానీ ఒక వార్తలు అయితే బయటకు వచ్చాయి. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది మనకి అంటే ఎందుకు వచ్చిందంటే చర్చ ఆయన వచ్చి స్టాలిన్ కలిసిన తర్వాత రకరకాలుగా జరిగినటువంటి పరిణామాలు. అవును. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మన వీళ్ళు ఏది తిరుమావళను ఏమన్నాడంటే మేము మితవాద శక్తులను ఎదుర్కోవడంలో ఒకే మాట మీద నిలబడి ఉంటాం అని చెప్పని అన్నాడు. అది ఇక్కడ అంటే ఈజ్ అగెనెస్ట్ టు ది బీజేపీ అనేది కూడా ఇక్కడ మనకి చాలా ఆయన స్టేట్మెంట్ కూడా ఉంది. అది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. అది సార్ ఇక మరో అంశం సార్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేస్తాం